హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటేనండి స్పానిష్ ఆమ్లెట్ వేస్తున్నానండి. చూడండి, ఎగ్స్ వచ్చేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ తర్వాత వచ్చి ఆనియన్స్ వచ్చి పెద్దది ఒకటి ఇట్లా పొడుగ్గా కట్ చేశాను సన్నగా. తర్వాత ఉల్లగడ్డలు వచ్చేసి చిన్నవి ఉంటాయి కదండి, బేబీ ఆలు అని, అవి తీసుకున్నానండి. ఒక 10 వరకు ఇలా కట్ చేశాను సన్నగా. తర్వాత వచ్చి మిరియాల పొడి కొంచెం తీసుకున్నాను, సాల్ట్ మన టేస్ట్ తగినంత. తర్వాత వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తీసుకున్నాను. అది మన ఇష్టం వేసుకోవాలా లేదా అనేది. మామూలుగా అయితే మిరియాలతోనే వేస్తారు, నేనైతే మనం కారం తింటాం కదండి కొంచెం, అందుకని నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది మామూలుగా ఎక్కువ కారం అయితే ఉండదు కాబట్టి వేసుకోవచ్చు మనము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, మనం ఇప్పుడు ఎలా దీన్ని ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఓకే అండి, బాండీ పెట్టాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాము. ఓకే, మనకు అవి ఫ్రై అవ్వాలి కదండి, ఆలు తర్వాత ఆనియన్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మన మామూలుగా లంచ్ బాక్స్ కూడా ఇలా పెట్టి వచ్చండి పిల్లలకు కానీ, లేదా జాబ్ చేసే వాళ్ళకైనా కూడా. ఓకే, మనం ఇది ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం సాల్ట్ మిక్స్ చేసుకున్నాం ఎగ్లో. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది మనకి రాకుండా ఉండాలి కదా, అందుకని జల్లెడ గిన్నెకి తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం ఎగ్స్ మిక్స్ చేసుకున్నాము. మనం ఎగ్స్ అంతా మిక్స్ చేసేసుకుని చూడండి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్. అది మీ చాయిస్ అండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలా లేదా అనేది. నాకైతే కొంచెం స్పైసీగా ఉండాలని వేసాను. ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడంతా మిక్స్ చేసుకొని, ఓకే అండి, ప్యాన్ పెట్టాను, ఆయిల్ కూడా వేసాను, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఓకే అండి, రెండో సైడ్ కూడా తిప్పేసాను. ఇప్పుడు మనకు కొంచెం కింద సైడ్ ఓకే అయిపోతే అయిపోయినట్టేనండి ఆమ్లెట్. ఓకే అండి, నేను ఇలా కట్ చేశాను. చూడండి, నేను ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి.